ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా నాతో పాటు ఏకీభవించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీభవిస్తే మీకు విడుదల, నెమ్మది, సంతోషము, సమాధానము చేయగల శక్తిమంతుడు, సమర్థుడు అని మీరు నమ్మి ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యాన్ని వినండి, విశ్వాసంలో బలపడండి. ఆత్మీయ మేలులు, దీవెనలు మీరు పొందుకొని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభువా. సర్వసృష్టిని నీ నోటి మాట చేత సృష్టించి ఈ మానవుడిని మాత్రం తండ్రి నీ స్వహస్తాలతో, నీ రూపములో, నీ పోలికలు ప్రభువా ఈ లోకానికి పంపించి ఈ మానవుడు నశించిపోకుండా, నిత్య నరకాగ్నికి పోకుండా నీ పరలోక రాజ్య వారసులనుగా చేర్చుకోవాలని ప్రభువా అపవాది కబంధ హస్తాల్లో తండ్రి నాయన అవ్వ ఆదాము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమే పాపము ద్వారా మాకు పాపం వచ్చి ప్రభు నిత్య నరకాగ్నికి అపవాది చేతుల్లోకి మేము వెళ్ళిపోయినప్పుడు అయ్యా మమ్మల్ని రక్షించడానికి, ఆదరించడానికి, బలపరచడానికి అయ్యా ప్రభు నీ నిత్య రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఈ లోకానికి ప్రభువా తండ్రి మీరు దీనుడుగా, దరిద్రుడుగా ప్రభువా ఈ లోకానికి వచ్చి మా యొక్క దరిద్రాన్ని తొలగించి నీ పరలోక మహిమ ఐశ్వర్యంతో మమ్మల్ని నింపి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్న దేవా నీకే కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధులను వేవేల దూతలతో కొనియాడపడుతూ ప్రభువా ఉన్నటువంటి మా తండ్రి నీకే స్తోత్రాలు. ఈ లోకమంతా కూడా దేవదూతల వల్ల నేను స్తుతించాలని, ఆరాధించాలని, నీతో పాటు ఉండాలని మీరెంతో ప్రభువా సంతోషంతో ఈ మానవుడు నిర్మించారయ్యా. అయినా కానీ ఈ మానవుడు తప్పిపోయి పడిపోయి ప్రభువా ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ, ఈ లోకంలోనే మేము జీవిస్తామనుకుంటూ అనేకమైనటువంటి శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పడి తండ్రి సతమతమవుతున్నటువంటి వారిని మీరు విడిపించి నాకు వచ్చావయ్యా. మీరు సమాధానం నాకు వచ్చావు తండ్రి. అయ్యా ప్రభా మీ దగ్గరే సమాధానం ఉందని ప్రతి బిడ్డ గ్రహించుకుని నీ పరలోక రాజ్య వారసులుగా తండ్రి నీ రాజ్యంలో ఉండడానికి నైనా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెరవబడును గాక. నీ మెండైన దీవెన, కాపుదల ప్రతి బిడ్డకు దయచేసి తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు, రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభు అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ఏ అనారోగ్యంలో ఉన్నారు పేరున ప్రభు తండ్రి అపవాది ఏ విధమైన రోగాలతో, ఏ విధమైన ప్రభు తండ్రి సమస్యల్లో కూరుకుపోయేలాగా చేసి నెమ్మది లేకుండా ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సమాధానం ఇవ్వడానికి వచ్చావు తండ్రి. అయ్యా ప్రతి కుటుంబంలో సమాధానము, సంతోషము దయచేసి అయ్యా నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, ప్రార్థనలో ఏకీవిస్తున్న బిడ్డలందరికీ ప్రభు నిత్య నూతన యవ్వన బలముతో నింపి నిండు నూరేళ్ళు నిన్ను సేవించి, ఆరాధించి, మహిమపరిచి నాయన తండ్రి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, వినే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని నాయన నీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా కావలసిన జ్ఞానము దయచేయండి. నన్ను కంప్లీట్గా మరుగుపరిచి నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి మీరే నేను వింటున్న బిడ్డలందరికీ ఆదరణ, సంతోషం, సమాధానము దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దిన వాక్యాంశము భయపడకము, నెమ్మది మాత్రము ఉంచుము. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరకు వచ్చి తన కుమార్తె రోగి ఉన్నది, మీరు వచ్చి ప్రభువా ముట్టండి, నా కూతురిని మీరు ముడితే నా కుమార్తె స్వస్థత పొందుకుంటుందని ఆ యొక్క సమాజ మందిరపు అధికారి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, భయపడకండి, మీరు నమ్మిక మాత్రం ఉంచండి అని చెప్తాడు. అయితే మనం చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను ఒకడు, సమాజ మందిరపు అధికారుల్లో ఒకడు యాయిర్ అనేటటువంటి
ఒక వ్యక్తి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడినని బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. నువ్వు చేతులుంచి నా కుమార్తె మీద నువ్వు చేతులుంచినప్పుడు నా కుమార్తె బ్రతుకుతుంది, చావ సిద్ధమై ఉన్నది, తను రోగి అయి ఉన్నది ప్రభువా అని బతిమాలుకున్నప్పుడు యేసు ప్రభువారు అవును వస్తానన్నాడని ఆయన బయలుదేరి వెళ్తూ ఉంటారు. వెళ్ళే దారిలో ఏం జరిగిందో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22, 24, 25. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావము గల స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుంది. 12 సంవత్సరాల నుంచి తనకి రక్తస్రావంతో బాధపడుతూ తనకున్న ఆస్తంతా కోల్పోయి ఎంతో మనశ్శాంతిని కోల్పోయి నిరాశ నిస్పృహతో తనున్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకంలో అనేక మందికి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారని తను విన్నది. విని ఏం చేస్తుంది తను? అయితే నేను యేసు ప్రభువు వచ్చినప్పుడు నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటానని నమ్మింది. ఆమె ఎలా నమ్మింది? వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలనుకుంది. కానీ ఈ ఆయుర్ ఎలా అనుకుంటాడు? వచ్చి నా కుమార్తె మీద చెయ్యి ఉంచితే స్వస్థత పొందుకుంటుంది అంటాడు. అంటే మన విశ్వాసాన్ని బట్టి మనం ఎలా విశ్వాసం ఉంచితే అలా మనం తప్పకుండా స్వస్థత పొందుకుంటాం. తిను వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలనుకుంది. వస్త్రపు చెంగు ముట్టి తను స్వస్థత పొందుకుంటుంది. చూద్దాం. మార్కు సువార్త 5:37 చూద్దాం. 37 కాదు, వెంటనే 27. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా బాగుపడదని అనుకునేను. జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. జనసమూహం అందరూ ఉన్నప్పుడు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? యాయిరు కుమార్తె రోగి అయి ఉన్నది కాబట్టి తన తండ్రి యాయిర్ అనేటటువంటి అధికారి ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు దారిలో ఈ యొక్క అద్భుతం జరుగుతుంది. వెళ్తున్నారని తను విన్నది ఎవరు? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ విని ఆయన వెనకాలే వచ్చి ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుని స్వస్థత పొందుకుంది. అంటే ఆ రోజుల్లో కడగా ఉన్నవారు అసలు చాలా నిష్ఠతో ఉండేవారు. యూదులంతా కూడా అసలు ఎవరిని ముట్టకూడదని, ఒక 7 దినాలు కడగా ఉండాలని పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉంది. అలాంటి వ్యక్తి రోజు రక్తస్రావంతో ఉంటే తను ఎంత అంటరాని దానిగా తనను పక్కన ఉంచేసి ఉండొచ్చు. కానీ తను ఏం చేసింది? ధైర్యం చేసుకుంది. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. పిరికితనం అనే ఆత్మను మనం కలిగి ఉండకూడదు. ఏదైతే అదైంది, నేను యేసయ్యను ముడతాను, నాకు స్వస్థత వస్తుంది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు చూసినా పర్వాలేదు, ఏమైనా తర్వాత చూద్దాం, ముందు మాత్రం నేను వెళ్ళి ఆయన ముట్టుకోవాలి అనుకుంది కాబట్టే ఆమె వచ్చి ముట్టుకుంది. మనం అనుకోకుండా, మనం ధైర్యం చేయకుండా ఏమీ చేయలేం. మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి, ప్రయత్నించాలి, క్రియ జరిగించాలి. ఆమె విశ్వాసం ఉంచింది, ఆయన్ని ముట్టాలనుకుంది, ధైర్యంగా ప్రజల మధ్యలోకి వచ్చింది, సమాజంలో గుంపులోకి వచ్చి సీక్రెట్గా తనని ఎలా అయినా మధ్యలోకి వెళ్ళి, ఎంతో సమూహం ఉంటుంది, ఆ సమూహం మధ్యలోకి వెళ్ళి తను ముట్టుకుని స్వస్థత పొందుకుంటుంది. అయితే ఏమంటున్నారు చూడండి యేసుప్రభు గారు, వెంటనే ఆమె రక్తధార కట్టేసింది. 29వ వచనం. కనుక ఆయన శరీరంలోని ఆ బాధ నివారణ అయిపోయిందని గ్రహించుకుంది. వెంటనే వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టుకుందో ఆమె శరీరంలో ఉన్నటువంటి బాధ నివారణ అయిపోయిందని గ్రహించుకుంది. అంటే ఎంత బాధపడిందో తను, వెంటనే తన విశ్వాసాన్ని బట్టి ముట్టి స్వస్థత పొందుకుంది. అందుకే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది కుమార్తె అంటారు యేసుప్రభువారు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని
తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని ఆయనను అడగగా, నా వస్త్రపు చెంగు ఎవరో ముట్టారు, ఎవరు అని చెప్పి యేసుప్రభువారు అడుగుతున్నారు. అంటే శిష్యులు ఏమంటున్నారు, ప్రభువా ఇంత జనసమూహం ఉంది, నీ మీద అంతమంది పడుతుంటే నిన్ను ముట్టడం ఏంటి ప్రభు? ఎంతోమంది నీ మీద నిన్ను తోసుకుంటూ వస్తున్నారు కదా, వెంబడిస్తున్నారు కదా, నీవు ఎవరో ఒక్కళ్ళు వస్త్రపు చెంగు ముట్టడం ఏంటి అని వాళ్ళు వింతగా శిష్యులు యేసుప్రభుని అడుగుతారు. లేదు, నన్ను ఎవరో ముట్టారు, నాలో ప్రభావము వెళ్ళిపోయిందంటారు. అంటే అక్కడ సాక్ష్యాన్ని చెప్పించాలి ఆమెతో. ఆమె స్వస్థత పొందుకుంది, ఆమె సాక్షిగా నిలబడాలని ఆయన యేసుప్రభు వారు అక్కడ అడుగుతారు. శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండగా చూచుచున్నావే, నన్ను ముట్టింది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూశారు. ఎవరో ఆమె అని చెప్పి వీళ్ళ మాట పట్టించుకోకుండా చుట్టూ చూసినప్పుడు ఆమె భయపడుతూ వస్తుంది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పారు. నేను ఇలా బాధపడ్డాను, నేను 12 సంవత్సరాలు బట్టి నేను రక్తస్రావంతో ఉన్నాను, నీ యందు విశ్వాసం ఉంచి నీ వస్త్రపు చెంగు ముట్టాలనుకున్నాను, నేను ముట్టాను, నాకు స్వస్థత పొందుకున్నానని చెప్పి అంతమందిలో సాక్ష్యాన్ని చెప్పిస్తారు. అందుకే మనకు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనం సాక్ష్యం చెప్పినప్పుడు ఇతరులు విశ్వాసం ఉంచుతారు. వాళ్ళు కూడా దేవుని యందు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకొని దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. మనము స్వస్థత పొందుకొని మనం సైలెంట్గా ఉండకూడదు. దేవుని యందు మనము ఆశీర్వాదాలు పొందుకొని మనము మౌనంగా ఉండకూడదు. దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను గూర్చి, కృపను గూర్చి మనము సాక్ష్యం చెప్పాలి. అనేక మందికి మనము సాక్షులుగా నిలువ పెట్టాలి. అందుకని యేసుప్రభు వారు ఆమెను అక్కడ సాక్ష్యం చెప్పించారు ఆ ప్రజల మధ్య. చెప్పి నువ్వు భయపడకు, నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా అంటారు. ఆమె ఆయన ఎదురు సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను. కుమారి అనగా ఆమెకు వివాహం అవ్వకపోయిందేమో తెలీదు, ఆయన కుమారి అని సంబోధించారు. కుమారి నీ విశ్వాసమే నీకు స్వస్థత కలిగింది. అలాగే ఎవరైతే స్వస్థత పొందుకోవాలనుకున్నారో, ఎవరైతే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటారో వారే ధైర్యం ఉంచి ముందుకు రావాలి. అంతేకాని మనం భయపడుతూ ఏమి ఆయన ముట్టుకుంటే వస్తుందా, ఆయన సన్నిధికి వెళ్తే స్వస్థత వస్తుందా, మనం ఎవరితో అయినా ప్రార్థన చేసుకుంటే స్వస్థత వస్తుందా, ఏమీ లేదు, మనం మందులు వేసుకుంటూనే ఉందామని ఇంకా అనేక మంది వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వ్యయం చేసుకుంటున్నారు. తను కూడా ఏం చేసింది, తనకున్న సమస్తాన్ని కూడా వ్యయం చేసిందని వాక్యంలో రాయబడింది. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు వారు గుర్తుకొస్తారు. అప్పుడైనా వచ్చింది, తను వచ్చి స్వస్థత పొందుకునే సాక్షిగా నిలబడింది. మనమైనా సరే అనేకమైనటువంటి హాస్పిటల్ తిరిగి, అనేకమైనటువంటి శ్రమలు, బాధలు పడి, అనేక రోగాలకు గురై, అనేక సమస్యలకు గురై, అనేక బంధకాల్లో నెమ్మది సమాధానం లేకుండా సతమతం అవుతూనే మనం ఉండిపోకుండా యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వారి యొక్క పాపాలను ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంతకాలం నీ సన్నిధికి రాకుండా నీ మాట విని కూడా నేను నిర్లక్ష్య పెట్టి ఉన్నాను, లేదా నేను వినలేదు, ఇంకా నేను మందుల ద్వారా నేను స్వస్థత పొందుకుంటాననుకున్నాను, నేను ఈ లోకంలో నేను జీవిస్తూ ఈ లోకానుసారంగా అందరిలాగే జీవించాలనుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించి నాకు స్వస్థత, నన్ను క్షమించి నాకు విడుదల, నన్ను క్షమించి నాకు సమాధానం, రక్షణ, నీ రాజ్య వారసురాలుగా నీ బిడ్డగా చేర్చుకో ప్రభువా అని ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థిస్తారో ఆయన తప్పకుండా విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభిషేకం ఇచ్చి ఆయనతో పాటు పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అందుకని ఇంకా ఎవరైనా ఈ యొక్క 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడి తనకున్న సమస్తము వ్యయం చేసుకుని 12 సంవత్సరాలు తన సమయాన్ని, తన యొక్క ధనాన్ని వృధా చేసుకుని చివరికి యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకుంది. అలాగే అనేకమైనటువంటి మందులతో, అనేకమైన సమస్యలతో బాధపడుతూ దేవుని దగ్గరికి రాకుండా నా కర్మింతే, నా బ్రతికింతే, నేను ఇంతే అని
ఎవరైతే నిరాశ నిస్పృహలో కృంగిపోయి ఉన్నారో వారందరూ కూడా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన స్వస్థత విడుదల ఇవ్వగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి మనము ఆయన దగ్గరికి రావాలి. అందుకే కుమారి, నీ నమ్మిక చొప్పున నీకు స్వస్థత కలిగింది అని యేసుప్రభు వారు అంటున్నారు. అందుకని మనము నమ్మకం ఉంచాలి. నమ్మకం లేకుండా మనం ఏది కూడా చేయలేం. నమ్మకం ఉన్నప్పుడే ఆయన సన్నిధికి వస్తాం. నమ్మకం ఉన్నప్పుడే ప్రార్థిస్తాం. నమ్మకం ఉన్నప్పుడే మనము స్వస్థత కలుగుతుందని మనము నమ్మకం ఉంచినప్పుడే స్వస్థత పొందుకుంటాం. కానీ ఎవరో చెప్పారు వస్తే వస్తుంది, లేదే లేదులే అనేటటువంటి నిరాశ నిస్పృహతో అపనమ్మకం ఉంటే స్వస్థత పొందుకోలేరు. అందుకని విశ్వాసముతో ఆయన సన్నిధిలో కనిపెడితే తప్పకుండా ఆయన స్వస్థత, విడుదల, నెమ్మది, సమాధానం ఇచ్చి మనల్ని ఈ యొక్క 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడినటువంటి ఈమెను ఎలాగైతే సాక్షిగా నిలువబెట్టాడో జనసమూహంలో యేసుప్రభు వారు, అలాగే మనల్ని కూడా ఈ లోకంలో సాక్షులుగా నిలవబెట్టి మన ద్వారా అనేక మంది రక్షింపబడినట్లు మనల్ని వాడుకుంటాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని మనం దేవుని దగ్గరికి వద్దాం. మన సమస్య ఆయన చేతుల్లో పెడదాం. ఏమనుకుంది? వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలనుకుంది. ముట్టింది, స్వస్థత పొందుకుంది. అలాగే ఈ యాయీర్ అనే వ్యక్తి ఏమన్నాడు? నా కుమార్తె దగ్గరికి వచ్చి నువ్వు చేతులుంచి ప్రార్థన చేయన్నాడు. ఆయన అలా విశ్వసించాడు కాబట్టి యేసుప్రభు వారు వెళ్ళి చేతులుంచి ఆమెను ముట్టి స్వస్థపరుస్తారు. ఆమెతో చెప్పాను. తర్వాత యాయీరు కుమార్తె దగ్గరికి వస్తారు. 35వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు? యేసు వారి చెప్పిన మాటలు లక్ష్య పెట్టక అప్పుడు చెప్తున్నారు, భయపడకండి. యాయీరు కుమార్తె ఈ దారిలో నడుచుకుంటూ, అప్పుడు వాహనాలు లేవు, హెలికాప్టర్లు లేవు, ఎంత నీరసం ఉన్నా ఏదున్నా నడుచుకుని ఆ యొక్క గాడిదల మీద, గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు. నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కుమార్తె సమయం దాటిపోయి మరణించింది. మరణించినప్పుడు అయ్యో ఈ యొక్క అధికారి వెళ్ళి యేసుప్రభు వారిని ఇబ్బంది పెడుతున్నాడు, యేసుప్రభు వారిని తీసుకొస్తాను, నా కుమార్తెను ముడతాడు, స్వస్థపరుస్తాడు అని తన విశ్వాసం ఉంచి వచ్చాడు. కాబట్టి ఆ విశ్వాసమే తన కుమార్తెను స్వస్థపరిచింది. ఆయన కూడా అక్కడే ఉండి ఆ మందులు వేస్తూనే ఉండిపోతే తన కుమార్తె చనిపోయేది. తన విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసాన్ని బట్టి చనిపోయిన కుమార్తెను కూడా యేసుప్రభు వారు బ్రతికిస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? దీన్ని బట్టి మనము విశ్వాసం ఎంత బలమైనదో మనము తెలుసుకుంటాం. ఆయన విశ్వాసం ఉంచి యేసుప్రభు వారిని వచ్చి నా కుమార్తెను ముడితే నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అన్నాడు. కానీ స్వస్థత కాదు, మరణించిన కుమార్తెను కూడా యేసుప్రభు వారు బ్రతికించారు ఆయన విశ్వాసం బట్టి. అయితే వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకు యేసుప్రభుని ఇంక ఇబ్బంది పెట్టకు, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా రావద్దు, ఆయన రావద్దని చెప్పు. అంత దూరం పాపం ఆయన నడుచుకుంటూ ఏమొస్తారులే అని చెప్పేసి తన యొక్క పనివారు వచ్చి చెప్తారు. చెప్పినప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి, భయపడకు అని ఆ యొక్క తండ్రిని బలపరుస్తున్నాడు. అతను బలహీన పడిపోకుండా తన్ని యాయీరుని, అధికారి అయినటువంటి యాయీరుని దేవుడు బలపరుస్తున్నాడు. భయపడకుము, విశ్వాసం మాత్రం ఉంచుము. ఏ విశ్వాసంతో అయితే నువ్వు నా దగ్గరికి వచ్చావో అదే రెట్టింపు విశ్వాసాన్ని ఉంచు. నీ కూతురు చనిపోలేదు, నిద్రపోతుంది, తనని లేపుదా ఉన్నాడని చెప్పి తీసుకొస్తాడు. అదే విశ్వాసంతో ఆ యాయీరు ఉన్నప్పుడు యేసుప్రభు వారు యాయీరు ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఎవరినెవరిని తీసుకెళ్లారంట? ఈ పేతురు, యాకోబు సహోదరుడైన యోహాను, అంటే ఆయన ముఖ్య శిష్యులుగా వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళని యాయీరు ఇంటికి తీసుకెళ్తాడనమాట. అందరినీ 12 మందిని తీసుకెళ్ళలేదు. ఆయన పేతురు ఎప్పుడు కూడా ముందుండేవాడు, యోహాను ఎప్పుడు కూడా తనని హత్తుకుని ఉండేవాడు, యాకోబును కూడా ఆయన ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. అంటే ఎవరినైతే మనం దేవునికి ఎక్కువ హత్తుకుని ఉంటామో ఆయన్ని వాళ్ళని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా వాడుకుంటాడు. పేతురు ఎప్పుడు ముందుండేవాడు, యోహాను ఎప్పుడు కూడా తన రొమ్మున ఆనుకుని ఉండేవాడు. అంతగా ప్రేమించినటువంటి శిష్యుల్ని కూడా తీసుకుని వెళ్తాడు యాయీరు ఇంటికి.
నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పినప్పుడు పేతురు యాకోబు సహోదరుడైన యోహాను అనువారిని తప్ప మరెవ్వరిని తీసుకుని వెళ్ళలేదు. వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చినప్పుడు గొల్లుగా ఏడుస్తున్నారు. చనిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది. ఆ ఇంటి వారంతా కూడా చిన్న పాప 12 సంవత్సరాల అమ్మాయి గొల్లుగా ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు వెళ్ళి ఏడవకండి, ఆ అమ్మాయి చనిపోలేదు, ఆ అమ్మాయి నిద్రపోతుంది అంటారు. అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఆయన అపహసిస్తారు. ఏంటి మేము పిచ్చోళ్ళమా, ఇక్కడ చనిపోతే వచ్చి నిద్రపోతుంది అంటాడేంటి ఈయన, చనిపోయిందని చూసి మేము నిర్ధారణ చేసుకున్న తర్వాత మేము ఏడుస్తున్నాం, కానీ ఈయన చనిపోలేదు నిద్రపోతుంది అంటున్నాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అపహసిస్తారు. అయినా కానీ యేసుప్రభు వారు వాళ్ళ మాటలను పట్టించుకోకుండా తన తల్లిని యాయిరు భార్యను తన కుమార్తె గదిలో చనిపోయినటువంటి కుమార్తె దగ్గరికి ఈ 3 శిష్యులను పేతురు యాకోబు యోహాన్ని మాత్రమే రూములోకి తీసుకెళ్ళి తన మీద చేతులుంచాలని విశ్వాసం ఉంచాడు కాబట్టి చేతులుంచి చిన్నదానా లెగు అని చెప్పి తలీ తాకుమి అని ఆ యొక్క హిబ్రూ భాషలో మాట్లాడినప్పుడు తన కుమార్తె లేచి కూర్చుంటుంది. లేచి కూర్చున్నప్పుడు తనకి ఆహారం పెట్టండి అంటాడు. అది ఆత్మీయ ఆహారం, శరీరాహారం కూడా. ఆత్మీయ ఆహారం వాక్యం అనే ఆహారం, వాక్యంలో బలపరిచి శరీరాహారం పెట్టి తనను మీరు చూసుకోండి అని చెప్పి యేసుప్రభు వారు చెప్పి వచ్చేస్తారు. అలాగే యాయిరు విశ్వాసాన్ని బట్టి చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను 12 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి యాయిరు కుమార్తె లేచి కూర్చుంది. అలాగే 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ స్వస్థత పొందుకుంటుంది. వస్త్రపు చెంగు మాత్రం తను ఏ విధంగా విశ్వాసం ఉంచిందో ఆ విధంగా స్వస్థత పొందుకుంటారు. అందుకని మనం విశ్వాసం ఉంచినప్పుడు నాకు చెయ్యగలడు దేవుడు మందిరానికి వెళ్తే స్వస్థపరచగలడు అని నమ్మేమనుకో, దేవుడు మందిరంలోనే స్వస్థపరుస్తాడు. నేను ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేస్తాను, నాకు స్వస్థత ఇస్తాడని మనం ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తే ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు. మనం ఎక్కడ పిలిచినా ఎలా పిలిచినా మనల్ని ముట్టి స్వస్థపరచగల శక్తిమంతుడు. మనం చేయాల్సింది ఏంటి? విశ్వాసం ఉంచడం మాత్రమే. నువ్వు ఎలా విశ్వసిస్తావో దానిని బట్టి నువ్వు పొందుకుంటావు. అందుకని మనం ఏం విత్తుతామో అదే పంటను కోస్తామని కూడా ఉంటుంది అని అది అన్ని విషయాల్లో కూడా మనకు వర్తిస్తుంది. మనం విశ్వాసం ఉంచాం కాబట్టి, విశ్వాసం అనేటటువంటి విత్తనాన్ని విత్తాం కాబట్టి మనం స్వస్థత తప్పకుండా పొందుకుంటాం. ఈ లోకంలో మనం ఏ విధమైనటువంటి విశ్వాసంతో ఉంటే ఆ విధంగా మనము స్వస్థత, ఆశీర్వాదాలు, ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం. అప్పుల్లో కూరుకుపోయిన అప్పుల నుంచి విడుదల పొందుకుంటాం. దరిద్రంలో ఉన్నావా, శాపాల్లో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, సమాధానం లేకుండా ఉన్నావా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్యా నాకు సహాయం చేయవా, నన్ను ఆదరించడానికి వచ్చావు, నన్ను ప్రేమించావు, నా పాపాల నుండి శాపాల నుంచి విడిపించి నన్ను నిత్య రాజ్యానికి చేర్చుకోవడానికి వచ్చావంట కదా యేసయ్య. నేను ఈ యొక్క శ్రమల్లో సోదరుల్లో నేను కృంగిపోయి ఉన్నాను, నాకు సహాయం చేయని మనము ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి మనము ఈ మోకరించే పరిస్థితులు ఉంటే మోకరించలేని పరిస్థితుల్లో కూర్చుని ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా ఆయన వినగల శక్తిమంతుడు. ఆయన హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాలను చూసే దేవుడు. మన హృదయము విశ్వాసంతో ఉందా, ఏ విధమైన విశ్వాసంతో ఉన్నాము, ఏ విధమైన మనసుతో మనం అడుగుతున్నాము, పరిపూర్ణమైన విశ్వాసం ఉందా, కొంచెం విశ్వాసం ఉందా, మనల్ని పరీక్షించే దేవుడు. మనం ఎప్పుడు కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు తప్పకుండా మనం దేవుని యొద్ద నుంచి పొందుకుంటాం. అయితే మనం ఇంకొక వచనం చూద్దాం. మార్కు సువార్త 4:40 చూద్దాం. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలిని సముద్రమును ఈయనకు లోబడుచున్నవి అంటున్నారు. అంటే ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులు యేసుప్రభు వారు రాత్రి వేళ ఉండిపోయి నేను ప్రార్థన చేసుకుంటాను, ఇక్కడ మీరు వెళ్ళండి, ముందు నేను తర్వాత వస్తానని చెప్పేసి ఆయన ఒలివ్ కొండకు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు.
కొండకెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అక్కడ వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం గాలి తుఫాను అక్కడ ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రభువా మేము నశించిపోతున్నాము వచ్చినప్పుడు ఆ యొక్క పేతురు ఏం చేస్తాడు, యేసుప్రభు వారు వస్తారు అర్ధరాత్రి గాలి తుఫాను వచ్చినప్పుడు ఆయన నీతో పాటు నేను నడుస్తానని పేతురు అంటాడు. అన్న తర్వాత ఆయన విశ్వాసంతో మళ్ళీ మునిగిపోయేవాడు లేస్తాడు. లేచిన తర్వాత ఆయన పడవలోనికి వచ్చి పడుకున్నప్పుడు గాలి తుఫాను వస్తుంది. గాలి తుఫాను వచ్చినప్పుడు ఆయన పడవ అడుగు భాగంలోనికి వెళ్ళి పడుకున్నప్పుడు గాలి తుఫాను విపరీతంగా వచ్చినప్పుడు అంటారు వాళ్ళు, ప్రభువా నీకు భయం లేదా మేమంటే మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అని చెప్పేసి శిష్యులు యేసుప్రభు వారిని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, యేసుప్రభు వారు ఏమంటున్నారు, మీరెందుకు భయపడుచున్నారు? ఎన్నో అద్భుతాలు, చనిపోయిన వారిని కూడా నేను బ్రతికిస్తున్నానే, మీరు ఎందుకు భయపడుతున్నారు? నా యందు మీరు విశ్వాసం ఉంచలేరా అని శిష్యుల్ని గద్దిస్తారు ఇక్కడ. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ గాలి వచ్చినప్పుడు ఆ గాలిని గద్దిస్తారు, గాలితో మాట్లాడతారు యేసుప్రభు వారు. ఆగు, గాలి తుఫాను ఆగని గాలితో మాట్లాడినప్పుడు ఆ తుఫాను ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు ఏంటి ఈయనెవరో, ఈయన ఎలాంటి వాడో, ఏంటి గాలి కూడా ఈయన మాట వింటుంది అంటారు వాళ్ళు. అన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారని తర్వాత చెప్తారు. గాలిని ఆపి ఎందుకు మీరు భయపడుతున్నారు, నేను మీతో పాటు ఉన్నాను కదా, మీరు ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నారు, గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నదని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. గాలి తుఫాను కూడా ఈయనకు లోబడుతుంది అని ఒకరిలో ఒకరు చెప్పుకుని వీళ్ళు ఎలాంటి వాడు అని వాళ్ళు ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం రాలేదు కాబట్టి, కొన్ని దినాలు ఆయనతో ప్రయాణం చేసి ఉన్నారు కాబట్టి చివరి దినాల్లో పరిపూర్ణమైన విశ్వాసంతో నింపబడతారు వాళ్ళు. అప్పుడు సగమే ఉంది. ఈయన ఎలాంటి వాడు అంటే ఆయన దేవుడు కుమారుడని ఇంకా వాళ్ళు గ్రహించలేదు. అప్పటికి గ్రహించక వాళ్ళు అంటారు, ఎలాంటి వాడు ఈయన, గాలి తుఫాను కూడా ఈయన మాటకు లోబడుతుంది అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు మీరు, నేనుండగా మీరు ఎందుకు అవిశ్వాసంతో ఉన్నారని యేసుప్రభు వారు గద్దిస్తారు. అప్పుడు వాళ్ళు విశ్వాసం ఉంచుతారు. ఇంకా మనము లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, చింత లేదా అంటున్నారు. అంటే గాలి తుఫాను కూడా దేవుని మాట వింటుంది అంటే అందుకే గాలిదేవుడా మమ్మల్ని కరుణించు అంటారు. ఈ హిందూస్ అందరూ కూడా గాలిని ఒక దేవుడిగా చూస్తారు, ఒక వర్షదేవుడిగా చూస్తారు, ఆ యొక్క సముద్రాన్ని నీటి దేవుడిగా చూస్తారు. కానీ ఇవన్నీ కూడా దేవుని మాటకి లోబడుతున్నాయి. ఎందుకంటే ఈ సృష్టి అంతా ఎవరు నిర్మించారు? తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్య కలిపి ఈ సృష్టిని నిర్మించారు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా దేవుని మాటకి లోబడుతుంది. అందుకే ఆ గాలి లోబడుతుంది అంటే గాలికి చెవులు ఉన్నట్టు అక్కడ. అంటే ఒక్కొక్క దేవుని దూత అని కూడా చెప్పబడుతుంది. గాలి ఒక దేవుని దూత, సముద్రము ఒక దేవుని దూత. ఆ దేవుని దూతలు కాబట్టి అవి వింటున్నాయి కాబట్టి లోబడుతున్నాయి అని కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఆయన సృష్టించినటువంటి సృష్టి కాబట్టి సృష్టి సమస్తము కూడా ఆయన మాట వింటున్నాయి. ఆయన సూర్యుడు ఉదయమే రావాలి, రాత్రి హస్తమించాలి, చంద్రుడు రావాలి అని ఒకేసారి ఆయన చెప్పారు. ఆ సృష్టి దేవుడు ఒక్కసారి చెప్తే చేస్తూనే ఉన్నాయి. దేవుని రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా ఆయన ఆగు అనేంత వరకు కూడా అవి వాటి పని చేస్తూనే ఉన్నాయి. కానీ మానవుడు మాత్రం దేవుని మాట వినడం లేదు. ఆయన చేతులతో ఆయన నిర్మించినటువంటి ఈ మానవుడు మాత్రం దేవుని మాట వినకుండా సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచి సృష్టిని పూజిస్తున్నాం. ఈ నీరునొక దేవుడని, గాలినొక దేవుడని, రాయినొక దేవుడని, చెట్టునొక దేవుడని, వీటన్నిటినీ దేవుళ్ళుగా మనం భావిస్తున్నాం. ఇవన్నీ దేవుడిచ్చినటువంటి దేవదూతలు దేవుడి మాట వింటున్నాయి, దేవదూతలు ఉన్నాయని కూడా చెప్పబడుతుంది. ఏది ఏమైనా కానీ ఆయన సృష్టి ఆయన మాట వింటుంది. మనము సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి కానీ మనం సృష్టిని కాదు. అందుకని ఆ సృష్టి అంతా దేవుని సృష్టి కాబట్టి దేవుని మాట వింటున్నాయి. అంతేకాని
గాలి దేవుడా గాలి ఆగిపో అంటే గాలి మన మాట వినదు. యేసు నామములో ఆగిపో అన్నప్పుడు ఈ మానవుడికి అధికారము దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఎప్పుడైతే రక్షింపబడతామో, ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము కూడా ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి ఆయన మార్చుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారి నామములో మన గాలిని గద్దించినప్పుడు గాలి ఆగిపోద్ది, రోగాన్ని గద్దించినప్పుడు రోగం ఆగిపోద్ది, ఆ యొక్క ఏది తుఫాను గద్దించినప్పుడు తుఫాను ఆగిపోద్ది. మనం దేనిని గద్దించినా ఆయన ఆపివేయగల శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి మనము గాలిని దేవుడుగా, అగ్నిని దేవుడుగా, మనము ఈ భూమిని దేవుడుగా మనం సృష్టించుకొని వాటిని దేవుడు అని చెప్పి వాటిని మనం ఆగమని చెప్తే అవి ఆగవు. ఎందుకు? సృష్టించినటువంటి సృష్టికర్త మాట వింటాయి అవి, అంతేగాని మన మాట వినం. ఆ సృష్టికర్త యేసు ప్రభువుని లోకానికి పంపించి ఆయనకి సమస్త అధికారము ఇచ్చి ఆయన ఈ లోకంలో మన కొరకు సిలువలో మరణించి మృత్యుంజయుడిగా లేచి సర్వ అధికారమునకు ఆయన లోబడ్డాడు. కాబట్టి లోబడినప్పుడు సర్వ అధికారము తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చారు. కాబట్టి యేసు ప్రభు వారి నామములో మనం అడిగినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు సమస్తము కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి గాలిని దేవుడుగా, అగ్నిని దేవుడుగా, మనము సృష్టిని దేవుడుగా మనం ఊహించుకుని మనం మాట్లాడకుండా సృష్టికర్త అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆ సృష్టికర్త ఎవరికైతే ఈ లోకంలో అధికారం ఇచ్చాడో ఆ అధికారము గల దేవుని మాటకు మనము ఈ సృష్టి లోబడుతుంది. కాబట్టి మనము యేసుక్రీస్తు నామములో సమస్తము చేయగల సమర్థుడు తండ్రి అయినటువంటి దేవుడని మనము నమ్మి మనము ఆ యొక్క రోగాన్ని గతించినప్పుడు రోగం పోతుంది. ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని మనము యేసు నామములో గద్దించినప్పుడు, అపవాది క్రియలను మనం గద్దించినప్పుడు అవన్నీ తొలగిపోతాయి తప్ప మనము ఈ సృష్టికి మనము ఆజ్ఞాపించినప్పుడు అవి పోవు. యేసు నామములో ఈ సృష్టిని మనం గద్దించినప్పుడు సృష్టి దేవుని మాట విన్నట్టుగానే మన మాట మనం ఎప్పుడైతే ఆయన నామం పేరట మనం పలుకుతామో అప్పుడు కూడా అవి ఆ మాట వింటాయి. మనకి దేవుడు ఆ అధికారం గల ఆత్మని ఇచ్చాడు, మనలో ఉన్నాడు. కాబట్టి మనం విశ్వాసంతో పలికినప్పుడు తప్పకుండా మనము ఏది అడిగినా ఆయన ఇవ్వగల శక్తిమంతుడు. కాబట్టి మనము సమస్తము పొందుకుంటాం. అందుకని మనం చేయాల్సింది ఏంటి? విశ్వాసం ఉంచాలి, ధైర్యంగా ముందుకు రావాలి. మనము ఆయన మాట మన నోట పలకాలి, ప్రవచించాలి. మనము అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలి. మనము ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం సాక్ష్యాన్ని పొందుకున్న అనేక మందికి సాక్షులుగా మనం నిలవబడాలి. కానీ మనము నోరిచ్చినా మనం మాట్లాడకుండా, మనకు ధైర్యం గల ఆత్మని ఇచ్చినా మనం ధైర్యంగా మాట్లాడకుండా పిరికి వారి వలె మనము అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి మనం ఈ లోకంలో శ్రమలు, శోధనలు, రోగాలు భరిస్తూ అపవాది చిక్కుల్లో మనం పడిపోయి ఉంటే మనం లేవరెత్తే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనమే లేవాలి. మనం పడిపోయినప్పుడు మనమే లెగుస్తాం. ఒక రోడ్డు మీద మనం పడిపోయినప్పుడు పక్కన వెంటనే ఒక బస్సు, లారీ వస్తుంటే వెంటనే మనం తెలియకుండానే లెగిసి పక్కకి వెళ్తాం, మనం లెగగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు. అలాగే మనము కూడా మనకి ఆపద వచ్చినప్పుడు, మనకి సమస్య వచ్చినప్పుడు మనమే లెగాలి, మనమే ప్రవచించుకోవాలి, మనమే విశ్వాసం ఉంచాలి, మనమే క్రియ చేయాలి. కాబట్టి మనం విశ్వాసంతో ముందుకు నడవాలి. మనలో విశ్వాసం ఉండి కూడా మనం అడుగు వేయకపోయినా, ధైర్యం చేయకపోయినా, మనం ప్రవచించుకోకపోయినా, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా మనం ఏమీ కూడా పొందుకోలేం. అందుకు మనం చేయాల్సింది ఏంటి? విశ్వాసం ఉంచాలి, పొందుకోవాలనేటటువంటి నిరీక్షణ ఉండాలి. మనము ఆయన సన్నిధికి రావాలనేటటువంటి ధైర్యం చేయాలి. ఆ ధైర్యం చేసి మనము వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి ఏంటి అని అనుకోకుండా, అంటే చర్చికి వెళ్ళాలనే కాదు, అక్కడ మనము దేవుని సన్నిధి మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తామో ఆయన సన్నిధి అక్కడ నిలిచి ఉంటుంది. ప్రభువా నాకు సహాయం చేయ, నువ్వున్న పరిస్థితిలో నాకు సహాయం చేయని మనం ఎప్పుడైతే అడుగుతామో అక్కడే నీకు స్వస్థత, విడుదల వస్తుంది. అప్పుడు నీవు దేవుని సన్నిధికి వచ్చి సాక్షిగా నిలబడాలి, సాక్షి జీవితాన్ని పంచుకోవాలి, సాక్షిగా అనేక మందికి నువ్వు నిలవబడాలి. నిలువబడమే కాకుండా నిన్ను పరలోక రాజ్యంలో నిన్ను ఉంచుతాడు. నీతో పాటు నీ కుటుంబము, ఇతరులు, నీ సాక్ష్యం విన్న వారందరూ కూడా రక్షింపబడి దేవుని రాజ్యంలో ఉంటారు. అప్పుడు
బడా నమ్మకమైన దాసుడా దాసురాలా అని మనం ఒకరి దినము పరలోక రాజ్యంలో దేవునితో మనల్ని పొగుడుతాడు. దేవుడు మనకి ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. నీకు ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీవు ఈ పని మీద నువ్వు అధికారిగా ఉండని మనకి బహుమానాలు ఇస్తాడు. ఆ బహుమానాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో సాక్షిగా జీవించాలి, ధైర్యంగా నిలబడాలి. పిరికితనం అనేటటువంటి దురాత్మను మనము తరిమి కొట్టాలి. ఆ యొక్క పిరికితనం అనేది ఏంటి? ఒక దురాత్మ. ధైర్యం అనే ఆత్మ పరిశుద్ధాత్మ. ధైర్యం అనే పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఉన్నాం కాబట్టి పిరికితనం అనే దురాత్మను మనము తరిమి కొట్టి మనం ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, విడుదల పొందుకుని మనము సంతోషంగా ఆయనతో పాటు మనం ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇంకొక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29 చూద్దాం. వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్తారు. అంటే ఇద్దరు గుడ్డివారు ఏం చేస్తారు? అక్కడ గుడ్డివారు యేసుప్రభు వారి దారిని వెళ్ళిపోతుంటే దావీదు కుమారుడా దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు, యేసు దావీదు కుమారుడైన యేసు మమ్మల్ని దర్శించు అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన యేసుప్రభు వారు వెళ్ళిపోయినప్పుడు కూడా వెంటబడి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీకేం కావాలి అని అడిగినప్పుడు మీరు మాకు కళ్ళు లేవు ప్రభువా, మాకు స్వస్థత కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు అయితే నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అని అడుగుతాడు. అంటే నాకు విశ్వాసం ఉంది ప్రభువా అంటారు. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక అని ఆయన వారి కన్నులు ముట్టినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. వాళ్ళ విశ్వాసం ఉందా అని యేసు ప్రభు వారు అడుగుతారు. ప్రభువా వాళ్ళ విశ్వాసం లేకుండా వాళ్ళు వెళ్తారా? కానీ విశ్వాసం ఉందా లేదా అని వాళ్ళని అడుగుతాడు. అంటే విశ్వాసం ఉంటే నువ్వు స్వస్థత పొందుకుంటావని మనకి తెలియచెప్పడం కోసం వాళ్ళని అడుగుతారు. వాళ్ళు విశ్వాసం ఉంది అన్నప్పుడు యేసు ప్రభు వారు కళ్ళు ముడతారు. అంటే మనకు విశ్వాసం లేకపోతే మనం దేవుని దగ్గరికి రాం. విశ్వాసం లేకుండా మనం స్వస్థత పొందుకోలేం. విశ్వాసం లేకుండా మనము దేవుడిని అడగం. అందుకని మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండి దేవుని దగ్గరికి వస్తే దేవుడు తప్పకుండా మనల్ని ముట్టి స్వస్థపరుస్తాడు, మనకి రక్షణ ఇస్తాడు, పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి మనము ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? ఒక 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ ఏం చేసింది? వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు నేను స్వస్థత పొందుకుంటాను అంది. కానీ యాయిరు అధికారి అనేటువంటి యాయిరు ఎలా విశ్వసించాడు? నా కుమార్తెను నువ్వు చేతులు ఉంచితే నా కుమార్తె స్వస్థత పొందుకుంటుంది అంటాడు. ఆ విశ్వాసాన్ని బట్టి రోగి అయినటువంటి తన కుమార్తె కాదు, చనిపోయినటువంటి కుమార్తెను బ్రతికించుకుంటాడు. అంటే తన చేతులు ఉంచితే స్వస్థత పొందుకుంటున్నాడు, చేతులు ఉంచి స్వస్థత పొందుకున్నాడు. అలాగే ఈ యొక్క గురుడువారు ఏం చేశారు? విశ్వాసం ఉంది ప్రభువా అన్నప్పుడు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. అలాగే వాళ్ళు గాలిలో తుఫాన్లో శిష్యులందరూ ఆ యొక్క పడవలో చిక్కుకున్నప్పుడు యేసు ప్రభు వారు మీరు విశ్వాసం ఉంచరా, ఎందుకు మీరు భయపడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళని భయపడకండి అని చెప్పి గాలిని తుఫాన్ని గద్దించారు మాట చేత. వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క విడుదల పొందుకున్నారు. వాళ్ళు ఏమంటారు? మీకు చింత లేదా ప్రభువా, మేము నశించిపోతున్నాం కదా అని అడిగారు. వాళ్ళు అడగకుండా యేసు ప్రభు వారు వాళ్ళని విడిపించలేరు. అందుకని మనం అడగాలి. శిష్యులు విశ్వాసాన్ని ఎంత విశ్వాసం ఉంది కనిపెట్టడం కోసం ఆయన తుఫాను చెలరేగుతున్నా ఆయన పడవ అడుగు బాగులు పడుకున్నారంటే ఆయనకు మాత్రం అలజడికి ఆయనకు మాత్రం నిద్ర పడుతుందా? కానీ వాళ్ళ విశ్వాసాన్ని కనిపెట్టడం కోసం వాళ్ళు ఎంతవరకు విశ్వాసం ఉందో గ్రహించడం కోసం ఆయన మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండి వాళ్ళు ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు వస్తాడు. నీకు చింత లేదా ప్రభు, మేము నశించిపోతున్నాం అని అడుగుతారు. అప్పుడు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆ గాలిని తుఫాన్ని గద్దించి ఆయన విడిపించారు. అందుకని మనం అడగాలి, మనము దేవుని దగ్గరికి రావాలి. అందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి పొందుకున్నారు. కానీ అక్కడ గుడ్డివారిగా ఉన్నారని వెళ్ళి ముట్టలేదు యేసు ప్రభు వారు. వీళ్ళు తుఫాన్లో ఉన్నారని చెప్పేసి వీళ్ళు అడగకుండా ఆ తుఫాన్ ఆపలేదు. యాయిరు కుమార్తె అక్కడ రోగి అయిందని ఈయనకి తెలీదా?
అక్కడ ఒక కుమార్తె రోగి ఉన్నది, వెళ్ళి ముట్టి స్వస్థపరుద్దామని అనలేదే, కానీ అయ్యరు వచ్చి అడిగినప్పుడు వెళ్ళారు. అలాగే వస్త్రపు చెంగు కూడా స్త్రీ ముట్టినప్పుడే ఆమె స్వస్థత పొందుకుంది. అందుకని ఏం చేయాలి? మనం అడగాలి, మనం అడిగేయాలి, మనం ధైర్యం చేయాలి, మనం దేవుని దగ్గరికి రావాలి. కానీ మనము రానంతసేపు కూడా మనము విడుదల పొందుకోలేము. ఈ లోకంలో అనేక శ్రమలు పడి 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 అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి నెమ్మది లేకుండా మనము నశించిపోతాం. ఈ లోకంలో నశించిపోవడమే కాకుండా పరలోక రాజ్యాన్ని కూడా మనం కోల్పోతాం. ఒక్కొక్కసారి మనకు రోగాలు, సమస్యలు, శోధనలు ఎందుకు పెడతాడు? దేవుని దగ్గరికి రావాలని, ఆయన వారి యొక్క ఆత్మను రక్షించాలని, వారిని సాక్షిగా నిలబెట్టుకోవాలని, వారిని పరలోక రాజ్యంలో చేర్చాలని రోగాలు, సమస్యలు, శోధనలు పెడతాడు దేవుడు. నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నాడని మనం ప్రశ్నించకుండా, ప్రభువా నేను తొలగిపోతున్నానా, నీకు దారి తొలగిపోయానా ప్రభువా, నీ విషయంలో నేను విశ్వాసములో నేను దిగజారిపోయి ఉన్నాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని మనం ఎప్పుడైతే మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన పరిపూర్ణమైన విశ్వాసంలో నింపుతాడు. రక్షింపబడిన వారిని సహా రక్షింపబడని వారిని కూడా, ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి అడుగుతారో, నువ్వు రక్షింపబడినా నువ్వు రక్షింపబడకపోయినా నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఆయన్ని అడిగినప్పుడు ఆయన తప్పకుండా నిన్ను విడిపించి రక్షించి నిత్య రాజ్య వారసురాలుగా చేయడానికి ఆయన సమర్థుడు. కానీ నువ్వు ముందుకి అడుగు వేస్తున్నావా? నువ్వు ధైర్యం చేస్తున్నావా? నువ్వు తగ్గించుకుంటున్నావా? నువ్వు ధైర్యాన్ని పొందుకున్నావా? నువ్వు పిరికితనాన్ని విడిచిపెడుతున్నావా? ఎవరికి భయపడుతున్నావు? నువ్వు ఎవరికి భయపడితే నువ్వు ఎవరైనా నీతో వస్తారనుకుంటున్నావా? ఎవరు నీతో రారు. నీ భర్త నీతో రాడు, నీ తండ్రి నీతో రాడు, నీ సహోదరులు నీతో రారు, నీ తల్లి నీతో రాదు, నీ పిల్లలు నీతో రారు, ఎవ్వరూ నీతో రారు. నీతో వచ్చేది దేవుడు మాత్రమే. నిన్ను విడిపించేది దేవుడు మాత్రమే. నిన్ను రక్షించేది దేవుడు మాత్రమే. నిన్ను సాక్షిగా నిలువ పెట్టుకునేది దేవుడు మాత్రమే. నీకు సమాధానం ఇచ్చేది దేవుడు మాత్రమే. ఆ యొక్క రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడైతే వస్త్రపు చెంగు ముట్టిందో వెంటనే తన వ్యాధి నివారణ జరిగిందని తను గ్రహించుకోగలిగింది. అంటే తన బాధ అంతా ఒక్క సెకల్లో తీసివేశాడు. అలాగే నువ్వు విశ్వాసం వచ్చి దేవుని దగ్గరికి వస్తే ఒక్క నిమిషంలో నిన్ను స్వస్థపరచగల శక్తిమంతుడు. కాబట్టి నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి, ఏ శ్రమల్లో ఉన్నావు, ఎన్ని మందులు వేసుకుంటున్నావు, ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నావు, నీకు సమాధానం లేదా? దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను ముట్టగల శక్తిమంతుడు, నువ్వు సమర్థుడివి, నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు అని చెప్పి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో అందరిని కూడా ఆయన విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు. తప్పు చేస్తేనే రోగం వస్తుందని కాదు, నిన్ను ప్రేమించి కూడా దేవుడు నీకు రోగాన్ని పెడతాడు. ఎందుకంటే నువ్వు నశించిపోవడం, నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేనప్పుడు నీకు రోగం పెట్టైనా, నీకు సమస్య పెట్టైనా ఆయన దగ్గరకు వచ్చేటట్టు ఆయన విడిపించి ఆయన నిన్ను నిత్యరాజ్యానికి చేసుకోవడానికి, నిన్ను ప్రేమించుకోవడానికి రోగాన్ని ఇస్తాడు. నిన్ను ప్రేమించి కూడా సమస్యలను ఇస్తాడు. అది గ్రహించుకో కుమార్తె, కుమారుడా, నువ్వు గ్రహించుకో. దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. నీవు ఈ సమయంలో ఏ సమస్యలో ఉన్నా ఆయన దగ్గరికి రా. నీకు తప్పకుండా స్వస్థత కలుగుతుంది. నువ్వు నమ్ము. నువ్వు చేయవలసింది నమ్మిక మాత్రమే. నువ్వు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన నీకు స్వస్థత, విడుదల ఇస్తాడు. ఈ దినం మనము భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ దినం మన వాక్యం ఏంటంట, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు చాలు. చనిపోయినటువంటి నీ కుమార్తెను కూడా నేను బ్రతికించగల సమర్థుణ్ణి అన్నాడు. అలాగే బ్రతికించాడు తన విశ్వాసాన్ని బట్టి. మనం ఏం చేయాలి? మనం భయపడకుండా ఆయన యందు మనం నమ్మిక మాత్రం ఉంచితే చాలు అని మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు, సన్నిధి అనగా దేవుని సన్నిధి అని నువ్వు వెళ్ళలేని పరిస్థితిలో ఉండొచ్చు. నువ్వు ఉన్న ప్లేసే దేవుని సన్నిధి. నీ హృదయమే నీ ఆలయం అంటున్నాడు దేవుడు. మన హృదయం ఆయన ఆలయంగా మనం చేసుకోవాలంటే మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా. ఆయనకి చోటు ఇవ్వాలి. మనం ఆయనకు చోటు ఇచ్చినప్పుడు మన హృదయం పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఈ యొక్క ఆయన మందిరం అనేటటువంటి హృదయంలో మనం ఏవి నింపుకున్నాం? అపవాదం నింపుకున్నామా? అసూయలు నింపుకున్నామా? కక్షలు నింపుకున్నామా? ద్వేషాలు నింపుకున్నామా? ధనమే శాశ్వతం అనుకుంటున్నామా? దేనిని నింపుకున్నావు నీ హృదయంలో?
వాటన్నిటిని ఈరోజే పడేసి నీ హృదయంలో దేవుణ్ణి నింపుకో. అప్పుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నిత్యరాజ్య వారసురాలుగా చేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నమ్మిక మాత్రం ఉంచు ఆయన యందు. భయపడక ముందు నువ్వు ధైర్యముగా ముందుకిరా, ధైర్యముగా మాట్లాడు, దేవుని కొరకు నిలబడు. దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకుని నీ ద్వారా అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నిన్ను సాక్షిగా నిలవబెట్టుకుంటాడు, పరలోక రాజ్య వారసుడిగా నిన్ను చేర్చుకుంటాడు. కాబట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం మాత్రం ఉంచినప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచగల దేవుడని నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు తప్పక విడుదల దేవుడు అనుగ్రహిస్తాడని ఈ దిన వాక్యం ద్వారా మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి నువ్వు మాత్రం ఏం చేయాలి? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు అనేటటువంటి ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. ఈ దినం మనము వాక్యాన్ని ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభువా తండ్రి ముద్రించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమన్నావు ప్రభువా. యాయూరుతో తన కుమార్తె తను రోగి ఉన్నది స్వస్థపరచమని వచ్చినప్పుడు తన చనిపోయిన కుమార్తెను కూడా నువ్వు స్వస్థపరిచావయ్యా, లేవనెత్తావయ్యా, బ్రతికించావయ్యా. అయ్యా, నీకు అసాధ్యమైనది ఏముంది ప్రభు? నీకు సమస్తము సాధ్యమేనయ్యా. ఎందుకంటే ఈ సర్వసృష్టి నీ నోటి మాట చేత సృష్టించావయ్యా. ఈ మానవుడిని నీ రూపంలో నీ చేతులతో తండ్రి సృష్టించిన దేవుడివి. ఏ అవయవంలో ఏ రోగం ఉందో తండ్రి, ఈ శరీరం నీది, ఈ ఆత్మ నీది. కాబట్టి నువ్వు జీవంతో లేపగలవు తండ్రి. జీవంతో నీతో పాటు నిత్యము ప్రభు తండ్రి నీతో ఉంచుకుంటావు తండ్రి. అట్టి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అట్టి మనోనేత్రాలు ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి తెరవ చేయండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరు నువ్వు జీవగల దేవుడు అని, జీవాన్నిచ్చే దేవుడు అని, అద్భుతాలు చేసే దేవుడు అని, స్వస్థతనిచ్చే దేవుడు అని, విడుదలనిచ్చే దేవుడు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే మనసు దయచేయండి ప్రభా. గ్రహించే మనసు, వినే చెవులు దయచేసి, చూసే కన్నులు దయచేయండి ప్రభువానికి వందనాలు. ప్రతి ఒక్కరికి స్వస్థత, విడుదల, ఆరోగ్యము, ఐశ్వర్యము, రక్షణ యేసుక్రీస్తు ప్రభువా నామములో కలిగినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా తండ్రి నాయన నూరంతలుగా ఫలించి నీ సాక్షి బిడ్డలుగా నిలవబెట్టుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ వాక్యాన్ని విని మీరు భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు స్వస్థత, విడుదల పొందుకొని ఇతరులకు మీరు సాక్షిగా నిలవబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విని మీరు బలపడి అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి వీడియోలన్నీ మీరు చూడవచ్చు. కాబట్టి మీరు దేవునిలో బలపడండి, దేవుని సేవలో పాలుపంపులు పొందుకోండి. యేసు ప్రభువారు ఏమంటారు? ఈ లోకంలో కోత చాలా విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారంటారు. కోత విస్తారంగా ఉంది అనగా రక్షింపబడని వారు, దేవుని దగ్గరికి రాని వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఆ యొక్క పనివారు అనగా సువార్త ప్రకటించేవారు కావాలి అంటే పంపబడే వాళ్ళు ఉండాలి. కాబట్టి మనమందరం కూడా విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సువార్త పనిలో పాలుపంపులు పొందుకోవాలని, అది ఆ భారము, ఆ బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉందని గ్రహించి మీరందరూ కూడా సువార్త పనిలో పాలుపంపులు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా ఏంటి? విన్న వాక్యం ద్వారా మీరు బలపడి ఆ వాక్యాన్ని మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయడం ద్వారా మీ సువార్త ప్రకటించిన వారు అవుతారు. దేవుని పనిలో పాలుపంపులు పొందుకున్న వారు అవుతారు. దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించిన వారు అవుతారు. కాబట్టి దేవుని పనిలో మీరు నమ్మకంగా పనిచేసే దేవుని రాజ్య వారసులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని కృప మీకు అందరికీ తోడైండునుగాక. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, యేసు ప్రభు వారి కృప
మనకు అందరికీ నిత్యము నిరంతరము సకల పరిశుద్ధుల మీద, సంఘాల మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద కృమ్మరించబడును గాక. నజరేయుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.